రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణ నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అభిషేక్ సింఘ్వి 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్ రెడ్డి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఓ స్వతంత్ర అభ్యర్థి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. తిరుపాల్, చెప్పండి, నామినేషన్ల అంశంపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కావ్య, రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ ఈ వేళతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకి ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాల కోసము 2 కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఒక అతను నామినేషన్ వేశారు. కానీ ఈ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అలాంటిది ఏమీ లేకుండానే సాయి అనే ఒక వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్లు పరిశీలన రేపు జరగనున్నది. రేపు ఈ నామినేషన్ల పరిశీలనలో ఏదైతే నిబంధనలకు లోబడి అన్ని డాక్యుమెంట్లన్నీ కూడా నామినేషన్ పత్రాలతో ఉన్నాయో లేవో అనేది పరిశీలన చేస్తారు. ఏవైనా తేడాలు ఉన్నట్లయితే ఆ నామినేషన్ లో తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 9వ తేదీన నామినేషన్ లో ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ లోపల ఎవరైనా నామినేషన్ ను ఉపసంహరించుకునేదానికి అవకాశం ఉంటుంది. 9వ తేదీన సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత మిగిలి ఉన్న ఎంతమంది మిగిలి ఉన్నారన్న చూస్తారు. కానీ ఇక్కడ మనకు కూడా చూసినట్లయితే 2 మాత్రమే మిగిలి ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ స్వతంత్ర అభ్యర్థి నిర్దేశించిన ఫార్మేట్ లో నామినేషన్ దాఖలు చేయలేదు కాబట్టి అది పరిశీలనలోనే ఆ నామినేషన్ తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది. ఇక 9వ తేదీన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియగానే 2 అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టుగా ఏకగ్రీవం ఎన్నికైనట్టుగా ఆర్ఓ ప్రకటన చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే ఈ ఎపిసోడ్ అంతా చూసినట్లయితే అటు వేం నరేందర్ రెడ్డి గాని ఇటు అభిషేక్ సింగ్ మనవి గాని 2 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు 2 రాజ్యసభ సభ్యులు ఎంపికకు సరిపడా సంఖ్య లేకపోయినప్పటికీ కూడా ఎంఐఎం మద్దతు కూడా కూడగట్టింది కాబట్టి సరిపడా సంఖ్య ఉందన్నారు. రెండోది బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇతర ఏ పార్టీల నుంచి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వీళ్ళిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి అధికారికంగా ఈ నెల 9వ తేదీన వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు తిరుపాల్.